విక్రమార్క బేతాళ కథ. మధ్యరాత్రి ఆకాశంలో మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. అప్పుడప్పుడు మెరుపులు మెరిసి శ్మశాన వాటికలో పడిపోయిన ఎముకలపై ఒక వింత కాంతి పడి వాతావరణం చాలా భయంకరంగా కనిపిస్తుంది. విక్రమార్కుడు కత్తి చేత పట్టుకొని అడుగులు వేసుకుంటూ వృక్షం వైపు వెళ్ళాడు. ఆ చెట్టు కొమ్మలపై తలకిందులుగా వేలాడుతూ నవ్వుతూ ఉన్నాడు బేతాళుడు. రాజా, నువ్వు నిజంగా ధైర్యవంతుడివి, కానీ నీకు మరోసారి పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. నేను ఈసారి ఒక కొత్త కథని నీకు వినిపిస్తాను. చివర్లో ప్రశ్న అడుగుతాను. నీకు తెలిసి కూడా జవాబు చెప్పకపోతే నీ తల 1000 ముక్కలైపోతుంది అని చెప్పింది. జవాబు చెప్తే నేను మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోతాను. విను అంటూ రాజుకు చెప్పింది. అప్పుడు రాజు సరే అంటూ మౌనంగా తల ఊపాడు. ఇది ఒక రాజు, ఒక స్నేహితుడి కథ. ఒక మోసగత్తె గురించి నేను చెప్పబోతున్నాను. పూర్వకాలంలో ధర్మపురం అనే రాజ్యం ఉండేది. అక్కడ ధర్మవర్మ అనే రాజు పరిపాలన చేసేవాడు. అతను శౌర్యంలో అజేయుడు, ధర్మపరుడు, ప్రజల హృదయాలను గెలుచుకున్నవాడు. రాజ్యం సుఖ సంతోషాలతో నిండిపోయి ఉంది. రాజుకు ఒక అత్యంత సన్నిహితమైనటువంటి స్నేహితుడు ఉండేవాడు. బాల్యం నుంచే ఇద్దరూ కలిసి పెరిగారు. ఆ స్నేహితుడు తెలివితేటలు కలవాడు, నిష్కపటుడు. రాజు ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా అతని సలహానే తీసుకునేవాడు. ఒకరోజు రాజు వేటకి వెళ్ళాడు. అడవిలో చాలా గంటలు తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి ఒక అందమైన మహిళ వచ్చింది. ఆమె రూపం ఎంతో అద్భుతంగా ఉంది. పెద్ద పెద్ద కళ్ళు, ముఖంలో ఒక మత్తైన చిరునవ్వు, తేజస్సుతో నిండిపోయిన ఆమె ముఖవర్చస్సు చూసిన రాజు వెంటనే ప్రేమలో పడ్డాడు. ఆ రాజు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కోరాడు. కానీ ఆమె ఒక షరతు పెట్టింది. నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు నా మాట ఎప్పుడూ తిరస్కరించకూడదు అని చెప్పింది. రాజు ఆమె అందంలో మునిగిపోయి ఉన్నాడు కనుక వెనక ముందు ఆలోచించుకోకుండానే అన్నాడు, నీ మాట నేను ఎప్పటికీ తీసివేయను, నీవు నా ప్రాణం అన్నాడు. అలా రాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన వెంటనే ఆమె తన నిజస్వరూపం చూపించడం మొదలుపెట్టింది. ఆమె అనేకమైనటువంటి కోరికలు కోరేది. ఒకరోజు నాకు బంగారు ఆభరణాలు కావాలి అని, మరుసటి రోజు నాకు ఒక కొత్త రాజభవనం కట్టించాలి అని, ఇంకో రోజు పెద్ద పెద్ద పూజలు చేయాలని, వందలాది గోవులని దానం చేయాలని. రాజు అలా ప్రతి కోరిక నెరవేర్చుకుంటూ వచ్చేవాడు. కొద్ది కాలంలోనే రాజ్యంలోని ఖజానా ఖాళీ అవ్వడం ప్రారంభమైంది. అతని స్నేహితుడు ఇది పసిగట్టాడు. చాలా ఆందోళన చెందాడు. రాజుని పక్కకు తీసుకొని వెళ్ళి అన్నాడు, ఆమె నీపై మాయ చేస్తోంది. మన రాజ్యానికి ఏదో ఆపద వస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆమెలో నిజమైన ప్రేమ లేనే లేదు. ఆమెను, మన ఆస్తిని, ఖజానాను అంతకంతకు హతం చేస్తుంది అని చెప్పాడు. దయచేసి నీవు జాగ్రత్త పడు అంటూ హెచ్చరించాడు. కానీ ఆమె మోహంలో విన్న రాజు స్నేహితుడి మాటని లెక్క చేయలేదు. ఆమె నా భార్య, నేను ఇచ్చిన మాట తప్పలేను, ఆమె కోరిక నెరవేర్చడమే నా ధర్మం అని చెప్పి స్నేహితుని హెచ్చరికను త్రోసిపుచ్చాడు. కొన్ని నెలల తర్వాత ఒక రాత్రి ఆ మహిళ తన గదిలో రహస్యంగా మరో వ్యక్తితో మాట్లాడడం, ఆమె స్వరం గర్వంతో, అహంకారంతో తాను మహారాజును పూర్తిగా నా వశం చేసుకున్నానని, తను నా చెప్పు చేతుల్లో ఉన్నాడని, రాజ్యాన్ని హస్తగతం చేసుకునే సమయం ఆసన్నమైనదని చెప్పడం విన్నా రాజు స్నేహితుడికి మతిపోయింది. వెంటనే రాజును కలిసి నిజాన్ని చెప్పాడు. కానీ రాజు నమ్మనే లేదు. స్నేహితుడు స్వయంగా రాజుకు చూపించాడు. రాజుకు విషయం అర్థమైంది, నేను మోసపోయానని. నిజాన్ని గ్రహించిన రాజు కన్నీళ్లతో తన స్నేహితుని వైపు చూసి అన్నాడు, నువ్వు చెప్పింది నిజమే, నేను మోహానికి బానిసనైపోయాను. నా ప్రాణ స్నేహితుడివైన నీ మాట నేను వినలేదు, నన్ను క్షమించు అన్నాడు. వెంటనే ఆ మోసగత్తెను పట్టుకున్నారు. శిక్ష విధించాడు. మళ్ళీ తన స్నేహితుడిని గట్టిగా కౌగిలించుకొని గౌరవించాడు. రాజ్య పాలనలో ధర్మం, న్యాయం పాటించాడు. అప్పటి వరకు కథ చెప్పిన బేతాళుడు విక్రమార్కుడి వైపు చూశాడు. రాజా, ఇప్పుడు చెప్పు, ఈ కథలో నిజమైన నమ్మకస్తుడు ఎవరు? రాజా, ఆ మహిళ లేక అతని స్నేహితుడా అని. విక్రమాదిత్యుడు సమాధానం చెప్పడం కొద్దిసేపు ఆలోచించి ఇలా చెప్పాడు, ఆ మహిళను నమ్మకస్తురాలిగా మనం అసలేం అనలేము. ఆమె పూర్తిగా లోభం, మోసం మాత్రమే చేసింది. రాజు కూడా చాలా బలహీనంగా ప్రవర్తించాడు.
తన రాజధర్మం మర్చిపోయాడు. కానీ స్నేహితుడు ఎటువంటి ప్రయోజనం కూడా లేకుండా కఠినమైనటువంటి సత్యాన్ని చెప్పి రాజును రక్షించాడు. అందువల్ల అసలైన నమ్మకస్తుడు నిజమైన స్నేహితుడే అని చెప్పాడు. బేతాళుడు గట్టిగా నవ్వాడు. చాలా బాగా చెప్పావు రాజా, కానీ నువ్వు మాట్లాడవు కాబట్టి నేను మళ్ళీ చెట్టుపైకి వెళ్తాను అని అన్నది. వెంటనే బేతాళుడు అతని భుజం మీద నుంచి దూకి మళ్ళీ వృక్ష శిఖరం పైకి ఎగిరిపోయాడు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మోహం మనిషిని తప్పుదారి పట్టిస్తుంది. నిజమైన స్నేహితుడు ఎప్పుడు మనకు కఠోరమైనటువంటి సత్యం చెప్పేవాడిగా ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి తప్పులు చెప్పినప్పుడే మనం సరిదిద్దుకోగలం. మనలను నిజంగా రక్షించేవారు అందమైన మాటలు చెప్పేవారు కాదు అని తెలుసుకోవాలి. తప్పుదారి పట్టినప్పుడు ఆపేవారు కావాలి కదా. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.